హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి వెరైటీగా చారు కూడా రెడీ చేసేయచ్చు. పల్లి చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసేసుకొని ఇక్కడ 1 కప్ వేయించిన పల్లీలు అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. అలాగే వెల్లుల్లి కూడా మనం ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసేసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రుచికి తగ్గట్టుగా మిర్చి పౌడర్ అలాగే సాల్ట్ కూడా మనం యాడ్ చేసేసి వీటన్నిటిని మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసేసుకొని ఇలా లిక్విడ్ పేస్ట్లా మనం రెడీ చేసేసుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే రెడీ చేసేసుకొని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ అనేది పెట్టేశాను. బాండీ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇక్కడ ఆయిల్ అనేది యాడ్ చేసేసేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎండుమిర్చి ఇలా పోపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది పల్లి చారుకి. అలాగే 1 కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పల్లి పేస్ట్ మొత్తం దీంట్లో మనం యాడ్ చేసేసుకోవాలి. లిక్విడ్ టైప్ చారు కాబట్టి కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ చూసి యాడ్ చేసేసుకోవాలి. చారులా ఉంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా మంచిగా మరిగిచ్చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి దించేస్తే వేడి వేడి అన్నంలో ఆహా అనుకుంటూ లొట్టలేసుకుంటూ తినేయాల్సిందే. చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే కమ్మకమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ రోజా. థ్యాంక్ యూ.